ఇంగ్లాండ్ దేశములో ఒక గొప్ప సేవ జరిగించినటువంటి ఒక గొప్ప బోధకుడు సిహెచ్ స్పర్జన్ గారు, చార్లెస్ స్పర్జన్ గారు. ఈ స్పర్జన్ గారు ఇంగ్లాండ్ దేశాన్ని అతని బోధల చేత ఆకర్షించుకున్నాడు. ఆయన ఏమని చెప్తాడంటే, నేను చేసే నా బోధ, నేను ఇలాంటి బోధ చేస్తున్నానంటే నా బోధకు కారణం ఏమిటి అని మీరు చూడాలనుకుంటే నా మందిరానికి రండి అన్నాడండి. అప్పుడు యవనస్తులుగా బైబిల్ ట్రైనింగ్ పొందినటువంటి కొంతమంది యవనస్తులు మరి మెట్రోపాలిటన్ టాబర్నికల్ అనేటువంటి ఆయన సంఘానికి అటెండ్ అయ్యారు. ఈ యవనస్తులు పైన బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారు. స్పర్జన్ గారు పులిపీట్ మీద వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తూ ఏమంటున్నాడంటే, నా బోధను మీరు వింటున్నారు కదా, నా బోధ మీ అందరూ వినటానికి దీనికి కారణం ఒక గది ఉన్నది, అది నా క్రిందే ఉన్నది, అది మంట పుట్టించే గది, అది వేడి పుట్టించే గది. ఆ గది దాని ద్వారానే ఇలాగ ఉన్నాము అని చెప్తే, అక్కడ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ వ్యక్తి కలవటానికి వచ్చినటువంటి ఆ యవన మిషనరీలు చూడటానికి వచ్చిన వారందరినీ కిందకు తీసుకొని వెళ్ళాడు. కిందకు తీసుకొని అక్కడ తలుపు తీశాడు. తలుపు తీస్తే అక్కడ కొంతమంది మోకాళ్ళ చేత ప్రార్థన చేస్తూ ఉన్నారు. పైనేమో ఆయన ప్రసంగం చేస్తున్నాడు, క్రిందేమో వీరు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, స్పర్జన్ గారు, ఇదిగో ఈ కార్యమంతా జరగటానికి, అనేక మంది ఆకర్షితులు అవ్వాలి అంటే నేను చేసే బోధ కాదు గొప్పది, ఇదిగో కింద మంట పెట్టేవారు ఉన్నారు, వారి మంట ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇదిగో ఆ మంట ఆ ధూపములాగా వేస్తూ ఉన్నప్పుడు వారి ప్రార్థన ఫలితంగా ఇన్ని వేల మంది ఇక్కడికి రాగలుగుతున్నారు, ఇన్ని వేల మంది బోధను వినగలుగుతున్నారు. కారణం ఇదిగో ఆ గది మాత్రమే అని చెప్పాడు. పిల్లారా, ఆ గదిలో వారు చేస్తున్న ప్రార్థన అనేక వేల మంది ఆ సంఘానికి వచ్చి వారు ఆకర్షితులై క్రీస్తు ప్రభువును విశ్వసించారు. ఇది స్పర్జన్ గారి యొక్క సాక్ష్యం. కాబట్టి ప్రార్థన సంఘానికి మార్పు తీసుకొని వస్తుంది.